మీరు మీ సినిమాలో ఇంకొక ఆస్పెక్ట్ చాలా ప్రస్ఫుటంగా చూపించారు. అది ఏమిటి అంటే విమెన్ని కండిషన్ చేయకూడదు. రైట్ మ్యామ్. విమెన్ కూడా చాయిస్ ఉంటుంది. రైట్ మ్యామ్. షీ హ్యాస్ టు డిసైడ్ హర్ ఓన్ లైఫ్. రైట్ మ్యామ్. అంటే తన లైఫ్ తను ఎలా చేయాలనుకుని తను డిజైన్ చేసుకోవాలి. రైట్. ఆ చేసుకునే స్వతంత్రం తనకుంది Right. అని మీరు చెప్పకనే చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పారు. ఎస్పెషల్లీ విజయ్ ఒక చోట తన పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు వచ్చేసి అంటాడు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి తను అలా వదిలేసే షీ వుడ్ హ్యావ్ యూ డోంట్ నో షీ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ థింగ్స్ అని ఒకటి చెప్తారు. అలాగే ఇంకో చోట షీ హ్యాస్ ఆల్కహాల్. రైట్ మ్యామ్. రైట్. సో మీరు ఏది కండిషన్ చేయకుండా ఒక ఉమెన్ని షీఈ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ రైట్ మ్యామ్ కైండ్లో చూపించారు. కానీ దానికి రెస్పాన్సెస్ ఎట్లొచ్చాయి దానికి? అయితే అదే మ్యామ్, అంటే సమ్ పీపుల్ ఆర్ కొందరు దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ సర్టన్ థింగ్స్. అంటే ఐ ఫీల్ దట్ ఈవెన్ యాజ్ చూడండి, టు బీ ఆనెస్ట్, ఈవెన్ ఐఎమ్ ఇన్సెక్యూర్ అబౌట్ హౌ మై వైఫ్ ఇస్ పర్సీవ్డ్ ఇన్ పబ్లిక్ అండ్ ఐ ట్రై టు కంటైన్ హర్. అట్ ద సేమ్ టైమ్ షీఈ్ ఆల్సో ఇన్సెక్యూర్ అబౌట్ మీ. అంటే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు షీ ఆల్వేస్ సెస్ షర్ట్ ఇట్లా అనుకో మంచిగా కనిపించాలి అది. సో ఎవ్రీ గై హ్యాస్ సంథింగ్ అబౌట్ ద గర్ల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యూ కెనాట్ ఫోర్స్ సంబడీ టు సే దట్ ఇట్లానే ఉండాలి అట్లానే ఉండాలి. వీఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ we have the beautiful opportunity of celebrating freedom. North Korea lo chusukunte, it's a place where you can only have 7 hairstyles or 8 hairstyles. Oka vidhangane dress chesukovali, meer uniform lo bayitiki velali. We have fought for our freedom and we are in a democratic country. Celebrate that freedom with everybody. Meeru do not impose the way you want to be to somebody else, not only women. అంటే మనం ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డామినేటింగ్ ఆస్పెక్ట్ అనేది ఎట్లా వస్తుందంటే మనకు అనుకూలంగానే ప్రతి మనిషి ఉండాలనేసి అనుకోవడంలో చాలా పెద్ద తప్పు ఉంది, పొరపాటు ఉంది. బికాస్ దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ద బేసిక్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ అలౌడ్ టు డూ. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ బోర్న్ ఇన్ ది ఎర్త్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ లైఫ్ అండ్ వీఆర్ అలౌడ్ టు సెలబ్రేట్ లైఫ్ ఇన్ అ కంట్రీ దట్ సెలబ్రేట్స్ ఫ్రీడమ్. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. వై డూ యూ వాంట్ టు కంటైన్ సంబడీ విద్ ఇన్ యువర్ థాట్స్? So one girl wants to drink alcohol, it's a bad choice for her, but she is celebrating her life, she is understanding it, she is going through that process and going back. Oka father ga, oka guardian ga dandi ill habits endo cheppochu cheyochu, కానీ as a stranger you cannot judge her because she is not judging you. మీరు దేవుడిని నమ్ముతున్నారు, మీరు ఇదే ఇక్కడ ఒక రాయి ఉంది దానికి ఒక పేరు పెట్టి నేను ముక్కుతాను, దీన్ని ముక్కితే నాకు ఒక పవర్ వస్తుంది అంటున్నారు. She is not supposed to judge you for what you're doing. You're not supposed to judge her. Let us celebrate our way of life. Hinduism kuda ippudu general ga manam Hinduism ana పేరు ఇస్తాం, but apparently we have the freedom to create our own god, create our own thing and pray to it. బయట వాళ్ళు ఇచ్చిన పేరు హిందూయిజం, బట్ మనకి ఎక్కడ పురాణంలో కూడా there is no word called Hindu or Hinduism. It's basically a celebration of gods that we want. We can celebrate this thing. ఇంత చాయిస్ ఉన్న కంట్రీలో, ఇంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో, వై ఆర్ వీ నాట్ గివింగ్ దట్ ఫ్రీడమ్ టు ఎవ్రీ ఇండివిజువల్ అండ్ వై ఆర్ వీ కంటైనింగ్ దెమ్ ఇన్ అ సర్టన్ థింగ్? స్టాప్ దట్ జడ్జ్మెంట్ అండ్ ఐ థింక్ విల్ బీ బెటర్ అని అనిపిస్తుంది. కరెక్టే. అంటే ఒకవేళ అది తప్పు అయితే అది ఇద్దరికి వర్తిస్తుంది అన్నది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ రాంగ్ అని ఒకరు అనుకుంటే అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విమెన్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈవెన్ ఐ గెట్ అ కల్చర్, కాదని అనట్లేదు, యాజ్ అ గై హూ హెస్ బిన్ కండిషన్డ్ ఇన్ ది సొసైటీ. When I see a woman smoking, I get immediately culture shock. కాకపోతే we have to tell ourselves that it's a free country and ఇప్పుడున్న మైండ్ సెట్లో, ఇప్పుడు అని కాదు ముందు కూడా మన వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దే థాట్ ద సేమ్ థింగ్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ బీ అలౌడ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ, ఇట్స్ నాట్ ఇల్లీగల్ ఆర్ వాట్ ఎవర్. ఆ కల్చర్ షాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్స్ దట్ దిస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కంట్రీ అండ్ వీఆర్ ఇన్ 2017 అండ్ షీ ఈజ్ అన్ ఇండివిజువల్. డోంట్ లుక్ ఎట్ హర్ యాజ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. It's her choice. It might be bad for her health, but it's her choice. Let it be. Let's not judge her. అంటే కొన్ని తెగల్లో ఇప్పటికీ, ఇప్పుడు కాదు, ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచే ఆడవాళ్ళు దే స్మోక్, దే డ్రింక్, ఇట్స్ బీన్ దేర్. మన కల్చర్లో ఉంది అది. అంటే అర్బన్లో మనం చూసి షాక్ అవుతాం, కానీ ఊర్లలోకి వెళ్తే ఊర్లలో అయితే బీడీలు కొట్టుకొని లేడీస్ విల్ బీ దేర్, వాళ్ళు కళ్ళు తాగుతుంటారు. అండ్ దే యాక్సెప్ట్, అక్కడ మెన్ యాక్సెప్ట్. Yeah, because that is they are culturally very rooted, man. After that I think came a time when people started become insecure. మనం ఎక్కడికి వెళ్తున్నాము, లేకుంటే వాట్ అబౌట్ మై గర్ల్, షీల్ చేంజ్ అండ్ షీల్ ఫాల్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్.
ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ తోటి వీ హెవ్ క్రియేటెడ్ అనదర్ నోషన్ దట్ నో ఆర్ విమెన్ డోంట్ డ్రింక్ ఆర్ స్మోక్. బట్ యాక్చువల్లీ ట్రెడిషనల్ ఇండియాలో కానీ వాళ్ళందరూ దే రోల్ ద బీడీ, దే స్మోక్ ఇట్, దే హ్యావ్ కళ్ళు, దే డూ ఎవ్రీథింగ్ దట్ దే వాంట్. సో మీకు ఏమైనా క్రిటిసిజమ్స్ వచ్చాయా మరి ఆ తర్వాత? వచ్చింది అంటే దేర్ వాజ్ అ ఫ్యూ కమెంట్స్, అంటే అన్నీ బాగానే ఉంది కానీ రీతు తాగొద్దు అంటూ. సరే మీ మైండ్లో రీతు తాగదేమో కానీ ఆమె మైండ్లో ఆమె తాగుతుంది. అబ్సల్యూట్లీ ఇట్స్ హర్ చాయిస్. వెదర్ it's a bad choice or a good choice, it's her thing. She's doing it and that's the way it is. You cannot do anything about it. You can't impose it in your head. You might be disturbed by it, but it's better you kind of let go. Otherwise me life is spoilable. అయితే మీ నాన్నగారు కూడా ఒక వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్ అని విన్నాను. స్టూడెంట్ లీడర్, యూనియన్ లీడర్, అండ్ ఆయనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి టువర్డ్స్ సొసైటీ, అండ్ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్, అంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో వాటి బాగా క్విక్గా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారట ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఆయన. అండ్ హీ ఈస్ లైక్ దట్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ యువ. హీ వాజ్ లైక్ దట్ కంప్లీట్లీ. అండ్ ఆయన ఏంది అంటే హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్, నో నాన్ సెన్స్ పర్సన్ అనమాట. మస్కిటోస్ ఉన్న దగ్గర హీ యూస్ టు బై మస్కిటో కాయిల్ అండ్ పుట్ ఇట్ అండర్ ద సీట్. థియేటర్లో కూడా ఒకసారి హీ స్కోల్డెడ్ ద మేనేజర్. సో హీ యూస్ టు డూ ఆల్ వియర్డ్ థింగ్స్ అనమాట. హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్. అండ్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యాండెడ్. అండ్ ఒక్కటి నాకు గుర్తుంది, ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ హిమ్ దట్ యూఆర్ టూ ఐడియలిస్టిక్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, మీరు యూ షుడ్ థింక్ అబౌట్ మేకింగ్ దిస్ థింగ్ అండ్ సెక్యూరింగ్ మై ఫ్యూచర్ అండ్ ఆల్ దట్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, ఇవన్నీ వర్క్అవుట్ డాడీ. అండ్ ఐ యూస్ టు ఫైట్ అ లాట్ విత్ హిమ్. ఒకరోజు ఐ రిమెంబర్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఫైట్ విత్ హిమ్, స్టామ్డ్ అవుట్ ఆఫ్ హౌస్. ఐ వెంట్ టు అ ఫ్రెండ్స్ హౌస్, సిట్టింగ్ దేర్. అప్పుడు వన్ గర్ల్ కాల్ మీ, షీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కాల్ మీ అండ్ షీ సెడ్, చూడు మా నాన్న, మై డాడ్ ఈజ్ వెల్ సెటిల్డ్ అని. అవును తెలుసు అని. వీఆర్ వెరీ హ్యాపీ నౌ అంటే, అవును తెలుసు, వాట్స్ ద థింగ్ కనెక్షన్? లేదు ఇట్లా మా నాన్న ఇప్పుడు వెల్ సెటిల్ ఎందుకు అంటే ఆయనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి. ఓకే దానికి ఏంది అంటే, ఆయనకి ఒక్క మార్క్ తోటి సీట్ రాకపోతే అక్కడ స్టూడెంట్ యూనియన్ లీడర్ 11 days హంగర్ స్ట్రైక్ చేసి మా నాన్నకి సీట్ ఇప్పించారు. లైక్ ఓకే సరే మళ్ళీ అది మీ నాన్నగారే. సో ఐ ర్యాన్ బ్యాక్ హోమ్ అండ్ ఐ హగ్డ్ హిమ్ అండ్ క్రైడ్. బికాస్ సర్టన్ థింగ్స్ కెనాట్ బి వాల్యుయేటెడ్ ఇన్ మనీ అండ్ పవర్ అండి. సర్టన్ థింగ్స్ ఆర్ జస్ట్ హ్యూమన్. This memory will go down with me in my grave, that my father was bigger than national awards, bigger than this 100 days, bigger than the money that I will ever earn. He was bigger, way bigger. Aynaki Audi car, Benz car avani shokulu kuda ledu. But 11 days he's given somebody, and that girl daughter is connected to me and she's telling me ante that's a gift that no father can give a son, that anta priceless gift. So I admire him for such qualities, and he's a person, he's my hero. సో ఆయన ఫాలో అయిన పాత్, ఆయన ఏవైతే ఐడియాలజీస్ ఉన్నాయో అవన్నీ మీరు అంటే ఓవర్ ద ఏజెస్ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో మీరు అవన్నీ ఇంకార్పొరేట్ చేస్తుంటారండి వెన్ ఎవర్ టైం కమ్స్, వెన్ ఎవర్ అంటే అన్ని, అంటే నేను అనేది సొసైటీలో ఉన్న రకరకాల రుగ్మతలు అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ అవ్వచ్చు, చాలా అంటే మనం ఏదైతే ట్యాబూగా భావిస్తామో అలాంటి కాన్సెప్ట్స్ అవ్వచ్చు, అలాంటివి అంటే ఇన్ ఫ్యూచర్ మీ సినిమాల్లో ఎక్కడెక్కడ స్కోప్ ఉందో, ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడ ఇంబైబ్ చేయడానికి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నాకు సబ్ కాన్షియస్లీ నా క్యారెక్టర్స్లో ఆ ట్రేట్స్ కనిపిస్తుంది. దట్స్ వాట్. అంటే చిత్రాల్లో కూడా దట్ ట్రేట్ ఈజ్ అ వెరీ ఎక్సెప్షనల్ ట్రేట్ ఆఫ్ మై ఫాదర్, దట్ నో నాన్ సెన్స్ క్యారెక్టర్ అండ్ స్టఫ్ లైక్ దట్. అది కాకుండా కూడా నాకు ఐ హ్యావ్ సర్టన్ బిలీవ్స్ అబౌట్ రైచియస్నెస్. అంటే ఐ హ్యావ్ సర్టన్ perspective about people who give importance to money and power alone. అది కరెక్ట్ కాదు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ నా లోపల ఉంటుంది. కానీ నా ప్రయత్నం ఏంటి అంటే ఎటువైపు వాలొద్దు ఫిల్మ్ మేకర్. అంటే ఇట్ కెనాట్ బి వన్ సైడెడ్ అబౌట్ ఎనీథింగ్. ఒక డిబేట్ ఓపెన్ చేసి అది ప్రశ్నించాలి, కానీ మనము వన్ సైడెడ్ అయిపోవద్దు అని ఒక రూల్ ఉంది ఫిల్మ్ మేకర్స్ దాంట్లో. సో ఐ ఫీల్ దట్ టు ద మ్యాక్సిమం ఆఫ్ మై అబిలిటీస్ అన్కాన్షియస్గా నాకు ఏదైతే కండిషనింగ్ జరిగిందో మా నాన్నగారి వాల్యూస్ కానీ సిద్ధాంతాల గురించి, ఐ వుడ్ ప్రాబబ్లీ యూజ్ దెమ్ యాజ్ క్యారెక్టర్ ట్రేట్స్. కానీ దాన్ని రుద్ది చెప్పడంలో ఐ డోంట్ థింక్. అదే రుద్ది చెప్పడం కాదు నేను అనేది కూడా అదే. సినిమాల్లో ఎప్పుడన్నా ఆ స్పేస్ వస్తే అందులో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ సర్టన్ క్వాలిటీస్ దట్ హీ స్టూడ్ ఫార్.
అండ్ దాన్ని సెలబ్రేట్ చేయడంలో ఐ హ్యావ్ నో ఎంబారస్మెంట్.